హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే నా వర్కౌట్ కంప్లీట్ చేసేసుకున్నాను. సో మీరందరూ కూడా మీ వర్కౌట్ రొటీన్, మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నారు అనుకుంటున్నాను. సో రోజు పొద్దున్నే ఒక చక్కటి హెల్త్ టిప్తో మనం డే స్టార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. బై ది వే, నా పేరు తనుజ, ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్ని. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే చాలా మంచిది హెల్త్కి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఎంప్టీ స్టమక్ మీద తినకూడదు. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ ఎప్పుడైతే మనం ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటామో అది డైజెస్ట్ అవ్వడానికి బాడీ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్ మీద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోకండి. అండ్ ఇవాళ లైవ్ వెల్నెస్ క్లబ్లో నేను కిడ్స్ న్యూట్రిషన్కి సంబంధించి, పిల్లల హెల్త్కి సంబంధించి వాళ్ళ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని అని ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సో వాళ్ళకి మనం ఫుడ్ విషయంలో, న్యూట్రిషన్ విషయంలో వాళ్ళకి అందించే న్యూట్రియంట్స్ మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు షేర్ చేయబోతున్నాను 8:30కి లైవ్ వెల్నెస్ క్లబ్లో. సో నాతో పాటు జాయిన్ అవ్వాలంటే జూమ్ మీటింగ్ ఐడి, పాస్వర్డ్ కోసం నేను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నేను ఎంత వర్కౌట్ చేస్తున్నాను, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను, ఎన్ని క్యాలరీస్ నేను కన్జ్యూమ్ చేస్తాను, ఎంత ప్రోటీన్ తీసుకుంటాను, సో ఇలా ఏవైతే క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్గా నేను ఈవెన్ సప్లిమెంట్స్ తీసుకుంటాను, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్, బిఫోర్ మీల్, ఆఫ్టర్ మీల్, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క వీడియో నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ యువర్ లవ్. అండ్ రోజు పొద్దున్నే ఇలా మంచి హెల్త్ టిప్తో కలుద్దాము. కీప్ స్మైలింగ్. విషింగ్ యూ ఆల్ అన్ అమేజింగ్ డే అహెడ్. కీప్ స్మైలింగ్.